అని అడగగా పిలాతు దానిని అతనికి అప్పగింప ఆజ్ఞాపించెను. యోసేపు ఆ దేహమును తీసుకుని శుభ్రమైన నారబట్ట చుట్టి తాను రాతితో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని గురించి సమాధి ద్వారములకు పెద్ద రాయి పొరలించి వెళ్ళిపోయాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచన చేస్తే యేసు ప్రభు శిష్యుడిగా ఉన్న అరిమత్తయి యోసేపు అంట. ఏ పేరు అతని పేరు? అరిమత్తయి యోసేపు. అతడు చాలా ధనవంతుడు. అతడు ఏం చేస్తున్నాడంటే, ధనవంతుడు కాబట్టి అతను ముందే ఒక ప్లాన్ వేసుకున్నాడు. ఒకవేళ రేపన్న రోజు నాకు ఏమైతే నన్ను ఏం చేయాలంటే సమాధిలో పెట్టాలని తనకని ఒక కొండలో ఉన్న ఒక రాయిని ఏం చేస్తాడంటే తొలిపించాడంట. అమ్మా ఏం చేస్తాడు? రాయిని తొలిపించాడు. అంటే ఒక పెద్ద బండరాయిని లోపల ఉన్న దాన్ని ఏం చేస్తాడంటే తవ్వాడు. అంటే లోపలికి ఖాళీ ఉండేలాగా దానిని చేశాడు. ఎందుకంటే చనిపోయినప్పుడు తను అక్కడ సమాధి చేయబడ్డాడు. అయితే యేసు ప్రభు వారు సిలువ వేయబడ్డారని, ఆయన చనిపోయాడని తెలుసుకుని వెంటనే రాజైన పిలాతు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, అయ్యా యేసు ప్రభు యొక్క దేహమును మీరు నాకు ఇవ్వండి, నేను దాన్ని ఏం చేస్తానంటే సమాధి చేస్తాను. దేవునికి స్తోత్రం. వెంటనే పిలాతు ఆజ్ఞించాడు, సరే తీసుకువెళ్ళంటే. ఆ సమాధిలో అంతకుముందు ఎవరిని పెట్టబడలేదంట. యేసు ప్రభుని తీసుకొచ్చి ఏం చేస్తారంటే ఆ తొలిచిన రాతి సమాధిలో ఆయనను పెట్టి ఆ తొలిచిన దానిని ఏం చేస్తారంటే ఒక రాయిలో దాన్ని కంపారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇక్కడ జరిగిన అద్భుతం ఏంటంటే యేసు ప్రభు వారు చనిపోయిన 3వ దినాన్ని ఏం చేస్తాడంటే ఆయన తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. మగ్దలేని మరియా, వేరొక మరియా ఆ యొక్క తొలిచిన సమాధి దగ్గరికి వెళ్ళి చూసేసరికి రాయి అంటే అడ్డంగా పెట్టిన రాయి ఏంటంటే పక్కకి జరిపినట్టుగా ఉందంట. అమ్మా ఎలా ఉంది? మీకు ఇంకా అర్థం అవ్వాలంటే కొంతమంది ఇళ్ళకి స్లైడింగ్ డోర్లు ఉంటాయి. మా ఏ డోర్లు? ఇప్పుడు ఇది ఉందనుకోండి, తలుపు వెనక్కి ఎదరు, అంతే కదా. కొంతమంది కొన్ని ఏం చేస్తారంటే తలుపులు జరుపుకునేలా పెడతారు. అమ్మ ఏంటంటే తలుపులు ఏం చేసుకోవచ్చు, ఇలా వెనక్కి తీసుకుంటే ఖాళీ తగ్గిపోద్దని ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఎక్కువ మంది పక్కకి జరుపుకునేలాగా పెడుతున్నారు. లేదా కిటికీలు చూడండి, అద్దం గ్లాస్ కిటికీలు ఉన్నాయి అనుకోండి, ఏం చేస్తారు దాన్ని పక్కకి జరుపుతారు. ఈ తొలిచిన సమాధి కూడా ఏం చేస్తారంటే అలా ఒక రాయిని పెట్టారు. అమ్మ ఏం చేస్తారు? ఒక రాయిని అడ్డుగా పెట్టారు. ఎవరు లోపలికి వెళ్ళకూడదు అన్నట్టుగా రాయి అడ్డుగా పెడితే ఆదివారమున తెల్లవారుచుండగానే మరియా, ఇద్దరు మరియలు అక్కడ కనబడుతున్నారు. మగ్దలేని మరియా, వేరొక మరియా. యేసు ప్రభు సమాధిని చూసి వద్దామన్నట్టుగా వారు వెళ్తే అడ్డుగా పెట్టిన రాయి ఎలా ఉందంటే పక్కకి జరిపినట్లుగా అనుకున్నారు, భయపడ్డారు. అమ్మో యేసు ప్రభు యొక్క సమాధిని లేక యేసు ప్రభు యొక్క దేహాన్ని ఎవరో దొంగిలించేస్తారేమో అనుకున్నారు. అమ్మ ఏం చేస్తారంట? దొంగిలించేస్తారేమో అని అనుకుంటే అక్కడ దేవదూత వారికి కనబడుతూ ఏమంటుందంటే మీరు చదువుతాను చూడండి, దూత స్త్రీలను చూచి మీరు భయపడుకుని సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువారు ముందే చెప్పారు. అమ్మా యేసు ప్రభువారు ఏం చేస్తారు? ముందే చెప్పారు. ఏమని ముందే చెప్పారంటే నేనేం చేస్తానంటే దేవాలయాన్ని పడగొడతానంట. యేసు ప్రభు అన్నాడు, నేను ఈ దేవాలయాన్ని పడగొట్టి 3వ దినాన్ని నేను ఏం చేస్తానంటే దాన్ని మరలా తిరిగి లేపుతాను అన్నాడు. దేవాలయం అంటే అక్కడ ఉన్న ప్రజలు అనుకున్నారు యెరూషలేములో ఉన్న దేవాలయం పడిపోతేమో ఈయన తన శక్తితో మరలా దాన్ని నిలబడతాడేమో అనుకున్నారు. కానీ అక్కడ దేవాలయం అంటే దేనిని గురించి చెప్తున్నాడంటే యేసు ప్రభు తన యొక్క శరీరం గురించి చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ శరీరము